Welcome back to our year channel Education with Rakesh. Guys, in this video API said 2023. సో మన సబ్స్క్రైబర్స్ ఒక కామెంట్ అయితే అడగటం జరిగింది. సో ఏంటి ఆ కామెంట్ ఏంటి అంటే, మీ అందరికీ ఏయూ రీజియన్స్ ఎస్పియు మీకు మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో మన ఏపీఐ సెట్ స్టూడెంట్స్ ఏయూ రీజియన్స్ వాళ్ళు ఉన్నారు, ఎస్పియు వాళ్ళు ఉన్నారు. సో ఏయూ రీజియన్స్ వాళ్ళకి ఎస్పియులో వాళ్ళకి ఏయూలో సీట్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఈ డౌట్ అనేది మన సబ్స్క్రైబర్స్ కామన్గా అడుగుతున్న క్వశ్చన్. సో ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్కి ఒక క్లారిటీ అయితే ఈ క్వశ్చన్ వల్ల వాళ్ళ క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే, సో మనం ఏయూ రీజియన్స్ వాళ్ళం అనుకోండి. 1 minute. సో మనం ఏయూ రీజియన్స్ వాళ్ళము, ఎస్పియు రీజియన్స్. సో ఏయూ రీజియన్స్కి ఎస్పియులో సీట్ వస్తుందా, లేదా ఎస్పియులో వాళ్ళకి ఏయూలో సీట్ వస్తుందా, అంటే ఇట్ సైడ్ సీట్ వస్తుందా? సో మెయిన్ ఏయూలో వాళ్ళకి ఏయూ రీజియన్స్లో ఉన్న స్టూడెంట్స్కి ప్రిఫర్ చేస్తారు ఫస్ట్. సెకండ్ ఎస్పియులో రీజియన్స్లో ఉన్న వాళ్ళకి ఎస్పియో వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. సో ఏయూలో ప్రిఫర్ చేసినాక ఏమన్నా సీట్స్ మిగిలితే అవి ఎస్పియు రీజియన్స్ వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. ఎస్పియులో రీజియన్స్ వాళ్ళకి ప్రిఫర్ చేసిన తర్వాత ఏమన్నా సీట్స్ మిగిలితే అవి ఏయూలో వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్పియులో 30 సీట్స్ ఉన్నాయనుకుందాం. ఏయూలో 30 సీట్స్ ఉన్నాయనుకుందాం. ఫుల్ అయిన సీట్స్ 20 సీట్సే. రిమైనింగ్ 10 సీట్స్ ఎస్పియు రీజియన్స్ వాళ్ళకి చాయిస్ ఇచ్చేస్తారు. సో అప్పుడు ఎస్పియులో 10 సీట్స్ అనేవి ఎస్పియులో వాళ్ళ సైడ్ వాళ్ళకి 10 సీట్స్ అనేవి ఏయూలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదే ఎస్పియులో 40 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. ఎస్పియులో సో ఫుల్ అయిన సీట్స్ 30 సీట్స్, రిమైనింగ్ 10 సీట్స్ ఏయూ రీజియన్స్ వాళ్ళకి ఇస్తారు. ఏయూ రీజియన్స్ వాళ్ళకి 10 సీట్స్ అనేవి చాయిస్. సో అప్పుడు ఆ 10 సీట్స్ ఏయూ రీజియన్స్ వాళ్ళు యూస్ చేసుకుంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఫస్ట్ ఏ రీజియన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సెకండ్ వన్, ఏమైనా సీట్స్ మిగిలితే అప్పుడు మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏయూ రీజియన్ స్టూడెంట్, బట్ నేను ఎస్పియు రీజియన్స్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్కి నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. బట్ నాకు అటు సైడ్ సీట్ రావాలి అంటే అటు సీట్స్ అనేవి ఖాళీగా ఉండాలి. సో అప్పుడు వాటి స్టూడెంట్స్కి సీట్స్ ఫిల్ అయిపోయి ఖాళీగా ఏమన్నా ఉంటే అప్పుడు నాకు సీట్ వస్తుంది. సో నా ర్యాంక్కి తగ్గట్టు నాకు సీట్ వస్తుంది. అదే అటు సీట్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి అనుకో, నాకు సీట్ రాదు. నా రీజన్స్కే నాకు సీట్ వస్తుంది. సో ఫస్ట్ ఏ రీజన్ ప్రిఫరెన్స్ ఆ రీజన్స్కి ఉంటుంది. రిమైనింగ్ ఏమైనా సీట్స్ మిగిలితే అప్పుడు షిఫ్ట్ ఫ్రమ్ ఆన్వర్డ్స్, షిఫ్ట్ ఫ్రమ్ అవుట్వర్డ్స్ అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ వీడియో ద్వారా ఏ రీజన్స్ వాళ్ళకి ఎక్కడ సీట్ వస్తుంది ఏంటి, ఏయూలో వాళ్ళకి ఎస్పీ సైడ్ వస్తుందా, ఎస్పీ వాళ్ళకి ఏయూ సైడ్ వస్తుందా అని ఆ క్లారిటీ అనేది ఈ వీడియోతో మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకేమన్నా రిలేటెడ్ డౌట్స్ ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మన టెలిగ్రామ్ ఛానల్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ మన డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసుకుంటాం. అక్కడి నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. మీకు ఎనీథింగ్ ఏ డౌట్ ఉన్నా కానీ మీరు మెన్షన్ చేసినట్లయితే మేము వెంటనే రిప్లై ఇస్తాము. ఓకే గాయ్స్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.